హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. నేను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫోటోలో కనిపించింది మా ఫ్రెండ్. మా పిల్లలు వాళ్ళ పిల్లలు చక్కగా కలిసి ఆడుకున్నారు అష్టాచెమ్మ. అయితే వాళ్ళ ఇంటి ముందు ఆ కుండీలలో ఉన్న మొక్కలను చూసి నాకు వీడియో తీయాలనిపించింది. అవి ఎంత బాగున్నాయంటే పచ్చగా, నాకు ఒక పండుని చూస్తే నిగనిగలాడితే మనకి ఎలా అయితే అనిపిస్తుందో అలానే అనిపించింది ఆ చెట్లను చూసి. చాలా ఆహ్లాదంగా అనిపించింది. చల్లటి గాలి, పచ్చని చెట్లు, పైన ఎండ అంతగానం కొట్టిన కింద చెట్లు చూడండి అసలు పచ్చగా భలేగా ఉన్నాయి. పక్కనే గోశాల ఉంటుంది ఆంటీ వాళ్ళకి. అక్కడ నుండి మంచి ఆవు పేడ తీసుకొచ్చి వాటికి ఎరువులాగా వేస్తూ ఉన్నారు. మంచిగా నీళ్లు పోస్తూ ఉన్నారు. ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. అదేనండి గోశాల. అసలు ఎంత బాగున్నాయంటే చెట్లు, గులాబీలు ఉన్నాయి, తామర పూలు ఉన్నాయి, మన మందారం పూలు ఉన్నాయి, మామిడి చెట్టు ఉన్నది. ఆ చిన్న మొక్కకే కాయలు కాసాయండి. ఇంగ్లీష్ పూలు ఉన్నాయండి. ఇదిగో ఇదే మొక్క, దానికి కాయలు కాసాయండి. 2-3 కాయలు కాసాయి అంత చిన్న మొక్కకి. ఉసిరి మొక్క, మందారం పూలు అయితే నేను వెళ్ళక ముందే కోసేశారు పూలు. ఉదయాన్నే పూజ చేస్తారు కదా, కోసేశారు. కానీ చాలా పూలు పూసాయండి. చాలా బాగుంది కూడా అండి. అక్కడైతే చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ అసలు ఎంత బాగుందంటే చల్లటి గాలి వస్తూ ఉందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడ నుండి రావాలనిపించలేదు. అదిగోండి మామిడి మొక్క, దానికి పూత వస్తుంది. అసలు ఎంత బాగుందో కదండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చిన్న మొక్కకి అంత పూత అంటే నాకు కూడా భలే అనిపించింది. పక్కన పూలు చూడండి. ఎవరికైనా పూలు అంటే చాలా ఇష్టము. తమలపాకు తీగ, దాని పక్కనే ఒక పూల మొక్క. ఆ పూల మొక్క పేరేంటో నాకు తెలీదు. తమలపాకు తీగ చూడండి ఇంటి మీదకి ఎలా పాకిందో. వాళ్ళు డెకరేషన్ చేసేది కూడా మంచిగా చేశారండి. నాకు కట్టడం అవంతా బాగా అనిపించింది. పక్కనే ఇంటి చుట్టూ పూల మొక్కలు, కుండీలు, వాటిని చూస్తూ ఉంటేనే సగం కడుపు నిండిపోయిందండి నాకైతే. నాకు చాలా బాగా అనిపించింది. మన మనీ ప్లాంట్, విరజాజి మొక్క, మళ్ళీ తమలపాకు మొక్క, ఆ మొత్తకి ఈ మొత్తకి పెట్టారండి. ఈ సన్నజాజి తీగ నాకైతే భలే అనిపించినాయండి పూలు. బయట ఉన్న పూల మొక్కలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయనిపించింది. చింత గింజలు వేసి వాటిని, అవి మొలకొచ్చిన తర్వాత వాటిని కూడా పెంచుతున్నారండి. వాళ్ళు భలే అనిపించింది నాకైతే. చిన్న చిన్న కుండీలలో పెంచుతూ ఉంటాం మొక్కలు. భలే అనిపించింది నాకు. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ఇలా. ఇదిగో చూడండి మిరప చెట్టు, ఆ మొక్కకి కాయలు అయితే భలేగా ఉన్నాయి. మొత్తం పచ్చికాయలు ఉన్నాయి, ఎర్రటి కాయలు ఉన్నాయి. అసలు భలే అనిపించింది నాకైతే. కనకాంబరం మొక్కలు, మన వంకాయ మొక్కలు, అసలు అవి ఎంత బాగున్నాయంటే కాయలు కానీ పూలు కానీ భలే అనిపించాయి. దొండకాయ తీగ, అది కనపడటానికి గింతంతే ఉన్నా దానికి మాత్రం కాయలు చాలా ఉన్నాయండి. ఇది శివుడికి ఇష్టమైన చెట్టు. అది తుమ్మి చెట్టు అనేసి, పువ్వు అనేసి, అసలు చాలా బాగుంటుందండి అది. పుదీనా అయితే విపరీతంగా పెరిగింది. నాకు భలే అనిపించింది. పారిజాతం మొక్కకు కూడా పూలు ఉన్నాయండి. అవన్నీ పెద్ద పెద్ద మొక్కలు. అసలు ఎంత బాగుందంటే అక్కడ వాతావరణం. నాకైతే అక్కడ నుండి రావాలనిపించలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలాంటి వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.